దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన. కీర్తనకారుడైన దావీదు ఆయన చేసినట్టు ప్రార్థన, దేవుడు ఆయనకి ఇచ్చిన జవాబు, దేవుడికి ఆయనకి ఇచ్చిన ఆన్సర్ని బట్టి దేవునికి మహింపడదాం. ఆ మాటలు చదవాలని 1-2 వచనం 4 వరకు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. హల్లెలూయా. దావీదు అంటున్నాను, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. అంటే ఎల్లప్పుడు కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా. ఎందుకంటే శరీరం నిద్రపోయినా ఆత్మీయ మేల్కుతో మనం ఉండి దేవునికి స్తుతిస్తూ ఉండాలి. నువ్వు పని చేస్తున్నా, వంట చేస్తున్నా, లేకపోతే డ్యూటీలో ఉన్నా, ఎక్కడున్నా ఆ దేవుని సన్నిధానంలో సన్నిధించే భాగ్యం నీకు ఉండాలి. స్తోత్రం. అంటే చాలామంది ఏంటంటే పనులు చేస్తుంటే వాళ్ళ పనుల మీద ధ్యాస అయిపోయి దేవుని స్తుతించారు, సన్నిధించారు. మనం ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా కూడా దేవుని సన్నిధించడం నేర్చుకోవాలి. దావీదు మహారాజు, ఆయన రాజుగారు, యూదా దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకుడు. ఆ దేశానికి పిఎం ఆయనే. అంత గొప్ప వ్యక్తి. ఆయన అన్నాడు, నేను ఎల్లప్పుడూ ఏం చేస్తాడట? యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. స్తోత్రం. అంటే దేవుడు గొర్రెలు కాసుకున్నవాడిని, అవును కదా, ఈరోజు తీసుకుని ఆ గొర్రెల మందని విడిచిపెట్టి విడిపించి సింహాసనము దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన సమస్త ఘనత, మహిమ, కీర్తి ఆయనకే చెందుతుంది. అలాంటి దేవుడు ఇతన్ని రాజుగా చేసినందుకై సన్నుతిస్తున్నాడు, ఆయన కీర్తిస్తున్నాడు, ఆయన గణపరుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు మేలు చేశాడు, నువ్వు అడిగింది ఇచ్చాడు, నీ కోరింది ఇచ్చాడు. అర్థం, నీ స్థితిగతులను మార్చాడు, నీ పరిస్థితులు మార్చాడు. మార్చిన దేవునికి నువ్వు స్తుతించగలుగుతున్నావా? సన్నుతించగలుగుతున్నావా? ఆయన మహిమపరచగలుగుతున్నావా? ఆయన కీర్తి నీ నోట ఎల్లప్పుడూ ఉంటుందా? స్తోత్రం. ఆయన కీర్తి ఎల్లప్పుడూ మన నోట్లో ఉండాలి అన్నదే దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం. దావీదు రాజు అయినప్పటికీ, రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ, తనకు భార్య, బిడ్డలు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఈ రాజ్యాధికారమత తన మీద ఉన్నప్పటికీ దేవుణ్ణి మర్చిపోలేదు, స్తుతించడం మర్చిపోలేదు, ఆరాధించడం మర్చిపోలేదు, సన్నుతించడం మర్చిపోలేదు. ఆయన కీర్తి తన నోట నుంచి ఆయన గర్వపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రాత్రి ఈ 34 కీర్తన ద్వారా నీవేం చేస్తున్నావు? స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఆయన సన్నుతిస్తున్నాను. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు కాబట్టి ఆయన కీర్తి నా నోట నుంచి ఆయన నేను ఘనపరుస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మీ రాత్రి మరి నీ సంగతి ఏంటి? దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, పని చేయడానికి శక్తిని ఇస్తున్నాడు, నువ్వేంటి వెళ్ళినా కూడా నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు నీకు ఏది తక్కువ చేయట్లేదు. నువ్వేం అడిగిందన్నా, కోరిందల్లా దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన స్తుతించగలుగుతున్నావా? కొనియాడగలుగుతున్నావా? కీర్తించగలుగుతున్నారా? ఆ మొదటి మాటలో దావీదు అన్నాడు, నేను యెహోవాను సన్నుతించెదను, నిత్యము. చూసారా? అంటే ఒక్క నిమిషం కూడా కాలిన నోరు ఉండదు. నిత్యము ఆయన కీర్తి, ఆయన ఘనతలు, ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు నా నోటని నేను ఉంచుకున్న. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. చూడండి, యెహోవాని బట్టి ఎవరిని బట్టి అతిశయించాలి? ఈ అతిశయం అంతా ఎవరిది? దేవుడు. కొంతమంది గుర్రాలని బట్టి, రథాలను బట్టి అతిశయిస్తారు, డబ్బును బట్టి అతిశయిస్తున్నారు,
ధనాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఏమండి, వారు కలిగిన భోగభాగ్యాలు బట్టి అతిశయం, వాళ్ళు కలిగిన అందచందాలు బట్టి అతిశయం, వారు కలిగిన జ్ఞానమును బట్టి అతిశయం. కానీ మనమైతే మన దేవుని బట్టి అతిశయం. దేవుని స్తోత్రం. దావీదు రాజు అయిపోయాడు. నేను ఎంత అతిశయం అనుకోలేదు, కానీ ప్రభువుని బట్టి అతనికి అతిశయం. ప్రభువే లేకపోతే దావీదు రాజుగా ఉండలేదు. అవునా? దావీదుకి చదువు లేదు, గొర్రెలు కాసుకునేవాడు, అన్నదమ్ములందరికంటే తృణీకరించబడినవాడు. అన్నదమ్ములు త్రోసివేశారు, తండ్రి తోసివేశాడు. అయినా దేవుడు ఆయన్ని కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఆ గొర్రెల దొడ్డిని మానిపించి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అంటున్న మాట దేవునికి స్తోత్రం. చదవన మాట మరోసారి. యెహోవాను బట్టి. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి, రక్షణ ఇచ్చాడు కాబట్టి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, వ్యాపారం ఇచ్చాడు కాబట్టి, ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి, మీ కుటుంబానికి సమాధానం ఇచ్చాడు కాబట్టి, ఆయన బట్టి నువ్వేం చేయాలి? అతిశయం. దేవుని స్తోత్రం. అందుకే నా అతిశయము నీవే ప్రభువా, స్తోత్రం. నా సర్వము నీవే, నా అతిశయము నీవే. నీవి లేకపోతే నాకు ఏ అతిశయము లేదు. నాకేమీ లేదు నాయన నువ్వు లేకపోతే. అందుకే నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. స్తోత్రం. అది దావీదు ఒక ప్రార్థన. తర్వాత చదవండి. దీనులు దానిని విని. స్తోత్రం. దావీదు చేస్తున్నటువంటి ఆ యొక్క స్తుతిని బట్టి, ఆరాధన బట్టి, ఆ సన్నుతించే విధిని బట్టి దీనులు చూశారట. ఎవరు చూశారు? దీనులు దీన్ని చూచి వాళ్ళు సంతోషిస్తున్నారు. హల్లెలూయా. అంటే అనేక మంది నిన్ను నన్ను చూసి ఏమవ్వాలి? సంతోషించాలి. పోన్లే, దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా ఒకటయ్యారు, హ్యాపీ అని అనేక మంది ఏమవ్వాలట? సంతోషించాలి. అందుకే దీనులు దీన్ని చూచి సంతోషించుదురుగాక. హల్లెలూయా. మన అతిశయం ప్రభు అయి ఉంటే, మన దేవుడే అయి ఉంటే, ఆయన సన్నుతించి స్తుతించి ఘనపరుస్తున్నప్పుడు ప్రజలు చూసి ఆనందిస్తారట, సంతోషిస్తారట. స్తోత్రం. దావీదు గారికి ఇంత మంచి ఆనందము, సంతోషం వచ్చింది. మనం కూడా అలాగుంటే బాగుంటుందని వారు కూడా నేర్చుకుంటారు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మనమే ఏడు మొక్కలతో బాధపడి దుఃఖపడుతుంటే వాళ్ళు మనల్ని చూసి ఏమీ నేర్చుకోలేరు. అందుకని మన దేవుడే మనకు అతిశయం. మన ప్రార్థననే దేవుడు ఆలకించే దేవుడు, మన మొర వినే దేవుడు. ఆయన్ని బట్టి మనము అతిశయించాలి. ఇది దీనులు చూసి సంతోషిస్తున్నారు. తర్వాత చదవండి. నాతో కూడి. చూడండి ఏమన్నా, నాతో కూడి నేను ఘనపరుస్తున్నాను, మీరు కూడా ఘనపరచండి. అది స్తోత్రం. కీర్తన ధ్యానములు ఈ మాటలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. చూడండి ఆ ధ్యానం ఎంత బాగుందో. నాతో కూడా మీరు కూడా ధ్యానించండి. స్తోత్రం. నేను ధ్యానిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను, నేను కొనియాడుతున్నాను, నేను కీర్తిస్తున్నాను. నాతో కూడి మీరు కూడా యెహోవాను. ఎవరిని ఘనపరచాలి? అప్పుడప్పుడు మనం ఏదైనా 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఘనపరుస్తూ ఉంటాం, చిన్న మేలు చేస్తుంటే పొగుడుతూ ఉంటాం, వీళ్ళని పొగుడుతుంటాం కదా. అది మంచిదే. అయ్యా మేలు చేశాడండి, మహానుభావుడండి అంటూ ఉంటాం. వాళ్ళకంటే వీరికంటే మన దేవుడు గొప్ప మహానుభావుడు. ఆయన్ని బట్టి మనం ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువుని మనం ఘనపరచాలి, ఆయన్ని ఘనముగాంచాలి. ఎసయ్యా నువ్వు లేకపోతే నాకు స్థితి లేదు, నీవు లేకపోతే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు ఈ హోదా. అవును, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉద్యోగం, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ కారు, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ బండి, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ వ్యాపారం. నీవే లేకపోతే నేనేమైపోయి ఉంటాను తండ్రి అని దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని స్తోత్రం. ఘనపరచడం ఏంటో తెలుసా? దేవుణ్ణి గొప్ప చేయటం.
స్తోత్రం. చాలామంది అలా చేయరు, చాలామంది చేయరు. అంటే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి ఏదో మాకు అయిపోయింది అనుకుంటారు. నీ గొప్పతనాన్ని బట్టి ఏం కాదు, అది ఆయన్ని గనపరచాలి. అందుకు పౌలు ఒక మాట అంటాడు, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. ఎబిసి 4:13 ఆ మాట ఉంటుంది, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును, ఒకటి కాదు సమస్తము చేయగలట. కీర్తనలు అలాగే ఉంచండి, నేను సమస్తము చేయగలను. ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వేం అడుగుతావు, ఏం కోరుకుంటావు? నీకు ఇల్లు కావాలా, నీకు ధనం కావాలా, నీకు ఉద్యోగం కావాలా, ఏది కావాలి? నేను ఏమైనా చేయగలను. అందుకు నన్ను బలపరచువా అని అంది నేను సమస్తము. ఆయన బలపరచాలి అంటే ఆయన గణపరచాలి. దేవా నువ్వు లేకపోతే నాకేది లేదు, నువ్వే చేయాలి. ఆయన మీద ఆనుకోండి, ఆధారపడండి, సర్వైనకి అప్పగించండి, ఆయన చేస్తాడు. స్తోత్రం. మనం చేయాలంటే మీరు ఫెయిల్ అవుతారు. నువ్వు కూడా, నేను కూడా చేయలేను. నేను చేయగలను, నువ్వు ఇలా నువ్వు ఉండలేవు, నువ్వు చేయలేవు. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అంటే ఇది దావీదు అంటున్నాడు, చదవమ్మా మాట. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామును, స్తోత్రం, ఆయన్ని సన్నుతించాలి, ఆయన కీర్తి నోటనుంచాలి. తర్వాత ఆయన నామమును చూడండి, ఆయన నామం అతిశయించాలి, ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి, ఆయన నామమును గొప్ప చేయాలి. స్తోత్రం. ఏ నామం అది? యెహోవా నామం. ఏ నామములో రక్షణ లేదు, భూమి కింద ఇచ్చిన ఏ నామములో రక్షణ లేదు. అపోస్తలులు 4:12 ఆ మాట ఉంటుంది. అర్థమైందా? భూమి కింద ఉన్న ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములో రక్షణ. అదే గొప్ప నామం. హల్లెలూయా. నీ నామం, నామనామం గొప్ప కాదు. ఎవరి నామము? యేసయ్య నామం. స్తోత్రం. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో బలం ఉంది, యేసు నామములో ఆరోగ్యం ఉంది, యేసు నామములో గొప్ప అద్భుతాలు ఉన్న దేవుని స్తోత్రం. అందుకే రండి మనమందరం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయం. స్తోత్రం. నలుగురు కలిసి గొప్ప చేయడం అంటే చాలామంది గొప్ప చేయరు. ఎప్పుడు వాళ్ళు గొప్ప, నువ్వు కాదు, తగ్గించుకో. స్తోత్రం. దావీదు రాజు అయినప్పటికీ, అవునా, యూదా దేశం అంతటికి ఆయన అధిపతి అయినప్పటికీ, ఓదా దేశం అంతటికి రాజు అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకొని అంటున్నాడు, రండి, స్తోత్రం, నన్ను సపరేట్ చేయకండి, నేను ఒక్కడే కాదు, మీరందరూ మనమందరూ కలిసి ఏం చేద్దాం? ఆయన నామమును గొప్ప చేద్దాం. దేవుని స్తోత్రం. తర్వాత చెప్పమ్మా. నేను యెహోవా యొద్ద, చూడండి, ఘనపరచడం, సంతుతించడం, కీర్తించడం అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకేమిచ్చాడు? ఉత్తరము. స్తోత్రం. ఏదైనా విషయాలు ప్రభు సన్నిధిలో విచారణ చేస్తున్నావా? మోకరించగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? ఏడవగలుగుతున్నావా? కన్నీళ్ళు కార్చగలుగుతున్నావా? ఆయన అన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. స్తోత్రం. దావీదు విచారణ చేశాడంటండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకేమిచ్చాడు? ఉత్తరం. స్తోత్రం. అంటే దేవునికి ఆయన విచారణ ద్వారా లెటర్ పంపించాడు, ఉత్తరం పంపించాడు. తన ప్రాబ్లమ్స్ ఏమండి, అది అనారోగ్యమే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, రాజ్య అధికారమే కావచ్చు, దేశంలో గలిబిలే కావచ్చు, సంఘ ప్రజల యొక్క పరిస్థితులే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, ఆయన కలిగిన స్థితిగతులే కావచ్చు, వారి బిడ్డలు తిరగబడిన స్థితి అయితే కావచ్చు, వాళ్ళ అసిస్టెంట్లు తిరగబడ్డారు. ఇలాంటి వాళ్ళు తిరగబడితే దేవుడు ఎవరికి చెప్పలేదు, కానీ ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేశాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి?
విచారణ చేయాలి. ఆ విచారణలో ఈ మాటలన్నీ పెట్టాడు. స్తోత్రం. అయ్యా, నా పరిస్థితి ఇది, నా కుటుంబంలో నెమ్మది లేదు. ఇదిగో అబ్షలోము నా కొడుకు తిరగబడ్డాడు, అమ్నోను తప్పు చేశాడు, ఐతోపీలని ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు దుర్మార్గుడై నా బిడ్డలు మైండ్ని చెడగొట్టాడు, కాబట్టి నేనేం చేయాలి నాయనా అని ఉత్తరములో దేవునికి రాసి పెట్టాడు. స్తోత్రం. అంటే ఆ మాట ఉంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరము. స్తోత్రం. నువ్వే విచారణ చేయవు, విషయాలే చెప్పవు, దేవునికి ఏది చెప్పకుండా నాకు ఉత్తరం వస్తుందండి. వస్తుందా? నువ్వు ఉత్తరం రాసి ఆయన చేతికి అప్పగించి ఉత్తరం కోసం వేచి చూడాలి. స్తోత్రం. ఉత్తరం కోసం వెయిట్ చేయాలి. దేవుని దగ్గర ఒకటి అడిగాము, ఆయన కోసం ఎదురు చూస్తున్నావు, విచారిస్తున్నావు, దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. అది దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. స్తోత్రం. ఆయన విచారణ చేశాడు, లెటర్ రాశాడు, అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. స్తోత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంది. హల్లెలూయా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుతుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను వారితో కూడా కలిసి భోజనము. ఎంత చక్కని మాట. ప్రకటన 3:20లో మాట ఉంటుంది. బైబిల్ నేను చూడకుండా చెప్తున్నాను మీకు అన్నీ ఇవన్నీ. స్తోత్రం. ఎఫెసీ 4:13లో నన్ను బలపరచు అనే సమస్తం చేయగలను అన్నాడు దేవుడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు ఉత్తరమును రాస్తే జవాబిచ్చును గాక. ఈలాలు నీకు జవాబుకి ఇవ్వకపోవచ్చు, నీ ఫోన్కి ఆన్సరే కొంతమంది ఇవ్వరు, నీ మెసేజ్కి ఆన్సర్ లేదు, కానీ నీ దేవుడు స్తోత్రం నీకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆయనకి మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. స్తోత్రం. అది ఇర్మియా 33లో ఉంటుంది. ఎందుకంటే నేను ఆయనకి మొర్ర పెట్టగా ఆయనకేమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. దావీదు అంటున్నాడు, నేను విచారణ చేయగా ఆయన నాకేమిచ్చాను? ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం. అంటే ఎప్పుడైతే ఉత్తరం వెళ్ళిందో నువ్వు మోకరించి ప్రార్థనలో ఉంటే, అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, వారమే కావచ్చు, లేక నెల కావచ్చు, వెయిట్ అండ్ సీ అన్నాడు దేవుడు. వేచి చూడండి దేవునికి స్తోత్రం. ఆ ఉత్తరానికి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. మొత్తానికి ఉత్తరం వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాడు దావీదు? నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను, గట్టిగా దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరం వచ్చిందట, దాన్ని తెరిచి చూశాడట. ఏముంది? నాకు కలిగిన. చూసారా? శత్రువైన సౌలు, శత్రువైపోయిన కుమారుడు, విరోధమైన ఐతోపీలు, దగ్గర 12,000 మంది ప్రజలు దావీదు మీద దండెత్తి వచ్చారు. ఆయన అంటున్నాడు భయపడుతూ దేవునికి ఉత్తరం రాస్తారు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి చెప్పలా, దానికి చెప్పలా, ఎవరికి చెప్పలా, దేవుడి దగ్గరే విచారించాడు, దేవుడి దగ్గరే మొర్ర పెట్టాడు, దేవుని దగ్గర లెటర్ రాశాడు. అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఉత్తరం రానే వచ్చింది. ఆ ఉత్తరం తెరిచాడట. స్తోత్రం. మనం కూడా చూస్తుంటాం కదండి, ఏది ఉద్యోగానికో, ఎవరికైనా కుటుంబానికే, బంధువులకో, మన బిడ్డలకి లెటర్ రాస్తే లెటర్ రాలేదు, ఫోన్ రాలేదు, ఏం వస్తుందో చూస్తాం. ఎప్పుడైతే ఫోన్ కానీ లెటర్ కానీ వచ్చిందనుకోండి, అవునా, ఆ లెటర్లు ఏముందో, ఆ మెసేజ్లు ఏముందో అని తెరిచి చదువుతాం. స్తోత్రం. దావీదు కూడా లెటర్ వచ్చింది, చదివాడట. అందులో ఏముంది? నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను. హల్లెలూయా. దేవుని బిడ్డల, రోగం కోసం భయపడుతున్నావా?
అప్పుల కోసం భయపడుతున్నావా? నీ కలిగిన శ్రమల కోసం భయపడుతున్నావా? కష్టబాధల కోసం భయపడుతున్నావా? వేదనకరమైన స్థితిలో భయపడుతున్నావా? ఈ రాత్రి ప్రభు అంటాడు, నీకు కలిగిన భయం అన్నిట్ల నుంచి ఆయన నీకు తప్పించబోతున్న దేవునికి స్తోత్రం. దావీదు మహారాజును తప్పించిన దేవుడు, దావీదు జీవితాన్ని తప్పించిన దేవుడు ఈరోజు నా భయముల నుండి తప్పించునుగాక. నేను ఇందాక ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అంటారు, నీకు 2 కిడ్నీలు పాడైపోయాయి, అయ్యో మీరు డయాలిసిస్కి వెళ్ళలేదు, ఇది ఎలాగండి అలాగ ఉండిపోయారు, డయాలిసిస్కి వెళ్ళండి, మంచం ఎక్కండి అన్నాడు. నేను వెళ్ళండి, నేను ఒకరు తీసుకెళ్తే వెళ్ళిపోతాను, ఉంటే ఆయన సేవ చేస్తానయ్యా, నేను వెళ్ళను అన్నాను. అయ్యో చాలా డేంజర్ అండి అన్నాడు. డేంజర్ అంటే భయం కదా, అందుకే నేను భయపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితి ఇంకా నాకు దేవుడు రానివ్వలేదు, అందుకే నాకు భయం ఉంది. కానీ నా భయం దేవునికి చెప్పాను, దేవునికి భయపడ్డాను, ఉత్తరం రాశాను, ఆ ఉత్తరం వచ్చింది, చదివాను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి తప్పించాడు. స్తోత్రం. నిన్ను కూడా తప్పించబోతున్నాడు ఆయన. నీ కలిగిన భయం నుంచి తప్పించబోతున్నాడు, అప్పు బాధల నుంచి తప్పించబోతున్నాడు, రోగపీడితమైన బాధల నుంచి తప్పించబోతున్నాడు. దేన్ని గురించి నువ్వు భయపడి బాధపడుతున్నావో ఆ భయమన్నీ కూడా దేవుడు నీకు తీసివేయబోతున్నాడు. స్తోత్రం. తర్వాత ఏమని చదవండి, వారు ఆయన తట్టు చూడగా వారికి, నువ్వెటు చూస్తున్నావు? హల్లెలూయా. ఇటువైపు అటువైపు చూడవద్దు, రాజకీయ నాయకుల వైపు చూడవద్దు, ఇది గొప్ప డబ్బు ఉన్న వాళ్ళ వైపు చూడవద్దు, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు వైపు చూడవద్దు. ఎవరైపు చూడాలి? ఆయన వైపు. స్తోత్రం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. స్తోత్రం. వారిలో చీకటి వెళ్ళిపోయింది, దరిద్రం వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయింది, లోకం వెళ్ళిపోయింది, చీకటి వదిలేసింది. దేవునికి స్తోత్రం. అందుకే వారు ఆయన తట్టు చూడగా, ఆయన ఎవరు? యేసయ్య. ఎవరు చెప్పండి? యేసయ్య వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. నేను ఆయన వైపు చూస్తాను, నా సమస్యలు ఆయన వైపు పెట్టాను, నా బాధలు ఆయనకి చెప్పాను, నా స్థితిగతులు ఆయన వైపు చెప్పాను, కన్నీళ్ళు కాచాను. ఈరోజు ఒక ప్రార్థన చేశాను, ఈ ప్రార్థన మీకు వాట్సాప్లో అందరికీ వస్తుంది. ఈరోజు ఒక రికార్డు చేశారు పిల్లలు, ఎంతో ఆత్మ ప్రేరేపణకు వచ్చింది, పశ్చాత్తాపడి దగ్గర దగ్గర 20 నిమిషాలు అనుకుంటాను కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి పెడతారు, ఈ ప్రార్థన మీ అందరూ చూస్తారు. ఏమని, ఏ విషయాలు ప్రార్థించానో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ విషయాలు మీరు చూస్తారు. ఆ ప్రార్థన అందరికీ పంపిస్తారు, గ్రూపులో పెట్టమని చెప్తున్నాను. రాత్రికి మా పెద్దోడు అన్నీ కూడా దాన్ని సరి చేశాడు, ఒక పెట్టుమని చెప్పాను దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? నీకే భయం ఉన్నా, నీకే పరిస్థితులు తారుమారైనా దేవునితో చెప్పు. నీకు కలిగిన భయములంట్లో నుండి ఆయన తప్పించగలిగిన సమర్థుడు. తప్పించి నీకు ఏం చేస్తాడు తెలుసా? ఆయన తట్టు చూడు. స్తోత్రం. అంటే ఇంతవరకు కిందని చూసావు, ఇటువంటి చూస్తావు, ఇప్పుడు ఎటువైపు చూడాలి? ఆయన వైపు. ఆయన అంటే ఎవరు? యేసయ్య వైపు. ఆయన వైపు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగే యేసయ్య. అక్కడ చీకటి లేదు, అడ్డు లేదు, ఆటంకం లేదు, అంధకారం లేవు. స్తోత్రాలు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ. నువ్వు ఆయన తట్టు చూస్తే నీవుకి సిగ్గు రాదు. స్తోత్రం. నువ్వు సిగ్గుపడే పని లేదు, లజ్జపడే పని లేదు. ఏ విషయమైతే సిగ్గుపడ్డావో, ఏ విషయమైతే నీ మీద నింద వేశారో, ఏ విషయమైతే ఇదిగో వీళ్ళు ఇలాగైపోయారు, కుటుంబం ఇలాగైపోయింది, పాడైపోయారు, ఇడిపోయారు, చెడిపోయారు అనుకున్నారో వారు సిగ్గుపడతారు. నువ్వు సిగ్గుపడే పని లేదు. అయితే కొంత టైం పడుతుంది. దేవుని స్తోత్రం. నీకు ఆన్సర్ రావడానికి, నీ ప్రార్థన వినటానికి, నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వటానికి కొంత టైం పడుతుంది. స్తోత్రం. అందుకే వారు తట్టు వారు చూశారట, వెలుగు కలిగిందట, వారి ముఖములు ఎన్నడూ. చూసారా? ఆ రోజు స్టార్ట్ అయింది, మళ్ళీ వారు చచ్చే వరకు సిగ్గుపడే పని లేకు. లజ్జ అంటే సిగ్గు అనమాట.
లజ్జపడనక్కర్లేదంటే సిగ్గుపడే అక్కర్లేకుండా దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానాలు, మేలు, రెండంతలు మేలు. స్తోత్రం. వారు తట్టు చూడగా ఇశ్రాయేలు ప్రజలు వారికి వెలుగు. మరి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? పేతురు ప్రభు వైపు చూసుకుంటూ వచ్చాడు. ప్రభు సముద్రంలో నడుచుకుంటూ వచ్చాడు. ప్రభు అని గుర్తుపట్టి, ప్రభువా నువ్వు నడుస్తున్నావా? నేను నడిచి వస్తున్నాడు. మొత్తానికి 2 అడుగు వేసి నడిచి వెళ్ళిపోతున్నాడు. అలా చూసినప్పుడు బాగా నడిచి వెళ్ళిపోయాడు. కిందని చూశాడు, నేనేనా అని మునిగిపోసాగాడు. మనం కూడా అంతే. ప్రభు వైపు చూసి నడిచినప్పుడు వెళ్ళిపోగలం. నీ వైపు కింద వైపు చూసావంటే మునిగిపోతావు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? పేతురు అల్ప విశ్వాసం లే అని చేపట్టి లాగాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన తట్టు చూడండి. ఇటువైపు చూడకండి, కింద వైపు చూడకండి, లోకం వైపు చూడకండి, పాపం వైపు చూడకండి. నీ బంధువులు ధనవంతులే కావచ్చు, డబ్బునులే కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలే కావచ్చు, వాళ్ళు ఏం చేయరండి. ఎవరు చేయాలి? దేవుడు. స్తోత్రం. ప్రభు వైపు చూడండి. ఇల్లు కట్టుకోవాలా? ప్రభు వైపు చూడు. నీ బిడ్డలకి పెళ్లి చేయాలా? ప్రభు వైపు చూడు. నీకు ధనం అవసరమా? ప్రభు వైపు చూడు. ఆరోగ్యం కావాలా? ప్రభు వైపు చూడు. అందుకే వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగిన వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. తర్వాత ఈ దీనుడు మొర్రపెట్టగా, ఎలాగట్ట? నువ్వు ఎలా మొర్రపెట్టాలి? దీనత్వం కలిగి. నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని, తమ్ము తాము తగ్గించుకోవాలి. చాలామంది తగ్గించుకోరు, దీనత్వంగా ఉండరు. దీనత్వం కలిగి తగ్గించుకొని ప్రార్థించండి. ఇక్కడ అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా. దావీదు రాజు అయినప్పటికీ దీనత్వంలో ఉన్నాడు. స్తోత్రాలు. ఎవరొచ్చినా మాట్లాడుతున్నాడు, ఎవరొచ్చినా అన్నం పెడుతున్నాడు, ఎవరొచ్చినా పలకరిస్తున్నాడు. నేను రాజు కదా అని సింహాసనం ఏమి దగ్గర కూర్చొని లేదని కిందికి వచ్చాడు. స్తోత్రం. వచ్చి కిందన మోకాలుండి ఈ దీనుడు మొర్ర, కాలు మీద కాలేసుకొని మొర్ర పెట్టలేదు ఆయన. దీను సింహాసనం దిగి మోకాల్లో ఉండి ప్రార్థిస్తున్న. స్తోత్ర. మోకాలు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. చేయగలుగుతున్నావా? అలాగా దీనత్వం కలిగి చేయగలుగుతున్నావా? నేను ఆకాశం, నేను భూమి, నాకు ఇది వచ్చు అది వచ్చు. వద్దు, నీకేమి రాదు, నాకేం రాదు అని నువ్వు చెప్తే దేవుడు నాకు అన్నీ ఇస్తాడు. దేవుని ఇస్తాడు. నాకు అన్నీ వచ్చు అన్నోడికి ఏమి రాదు. నాకు రాదు ప్రభు అంటే నీకు అన్నీ దేవుడు ఇస్తాడు. తగ్గించుకో. అందుకే ఈ దీనుడు మొర్ర పెట్టగా, యెహోవా జగత్ రక్షకుడు, నేను కన్నవాడు, కొన్నవాడు, నేను ప్రేమించినవాడు, అలాంటి గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా. నువ్వు అనుకున్నావా ఈ దీనుడు నాయన, నీ దీనుడు ప్రభా నేను మొర్ర పెడుతున్నానయ్యా అని కన్నీళ్ళు కార్చగలుగుతున్నావా? ఏడవగలుగుతున్నావా? దుఃఖపడుగుతున్నగలుగుతున్నావా? గుండెలు బాదుకుంటున్నావా? నీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చును గాక. దీనులు ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక ఆయన ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక ఆయన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏ దిక్కు లేదయ్యా, ఏ దివాణమకు లేదయ్యా, నీవే మా దిక్కని మనం ఖచ్చితంగా ఆయన వైపు చూసి దీనత్వం కలిగి ప్రార్థించగలిగితే నీ ప్రార్థనకు దేవుడేమిస్తాడు? జవాబిచ్చి నీ శత్రువులకి తంతాడు. స్తోత్రం. 2 ముట్టకాయలు వేసి తీసుకొస్తాడు. అందుకే ప్రార్థించండి. ఈ దీనుడు మరో ఆలకించను. ఏంటండి అంటే ఎన్ని శ్రమలున్నాయో దావీదుకి. స్తోత్రం. తన భార్య వల్ల శ్రమ, కొడుకు వల్ల శ్రమ, కింద అసిస్టెంట్ రాజుల వల్ల శ్రమ, బిడ్డల వల్ల శ్రమ. అందుకన్నాడు అతని కలిగిన శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించెను. స్తోత్రం. అంటే మునిగిపోతున్న నావని
మునిగిపోతున్న ఆత్మీయ జీవితాన్ని దావీదు నీ లేపాడు. స్తోత్రం. అందుకే మునిగిపోతున్న పేతురుని దేవుడు ఏం చేశాడు? లేపాడు. అనేక సార్లు మనము అంతే మునిగిపోతుంటాం. అవిశ్వాసంతో, అపనమ్మకంతో, మనకున్న బుద్ధిహీనతమైన స్థితి నుండి ఒకసారి మునిగిపోతున్న టైంలో కృపగల దేవుడు, దయగల దేవుడు ఏం చేస్తాడు? చేయి పట్టి లాగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే అతనికి కలిగిన శ్రమలన్నిట్లో నుండి ఏం చేశాడట? ఆయన్ని రక్షించిన. స్తోత్రం. దావీదుకే రక్షణ కావాలి. ఏమండి, రాజు తలుచుకుంటే దెబ్బలకి ఏమైనా కొదవండి? యూదా దేశానికి అధిపతి అయినా, ప్రధానమంత్రి అయిన రాజు, ఆయన కింద ఎంతమంది ఉంటారండి? ఆయనకి ఇంతమంది ఉన్న రక్షణ లేదంట. దేవుడే నా రక్షణ అన్నాడు. అందుకు 2 చోట్ల అంటాడు, యెహోవాయే రక్షణాధారం. స్తోత్రం. ఎవరట? యెహోవాయే రక్షణాధారం. యెహోవాయే రక్షణ. అందుకే ఆయన రక్షించువాడు, ఆయన భక్షించువాడు కాదు, తినేవాడు కాదు. ఆయన రక్షించి ఉన్నతమైన దారిలో పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకేముందమ్మా? ఇది ఎప్పుడు ఇప్పుడు అన్నది అసలైన పాయింట్. ఇప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఆమేన్. ఆయన అన్నాడు, ఎవరైతే ఆయనందు భయము భక్తి కలిగి ఉంటారో ఆయన చుట్టూ ఎవరట? ఆయన దూత 24 గంటలు కావలిగా ఉండి వాళ్ళని రక్షించను. స్తోత్రం. ఏ దుష్ట భయం, పాము, తేళ్ళు, ఏ భయము లేకుండా, ఏ దుష్ట మృగాలు తాకకుండా, అర్థమైంది, ఏ చెడు తాకకుండా దూతలు చేంజ్ చేస్తాయి, కాపాడుతుంటారు. స్తోత్రం. అబ్షలోము కొంతమందిని పోగేసుకొని దావీదుని వేసేయడానికి వచ్చాడు, కానీ వాడు వల్ల కాలేదు. స్తోత్రం. ఐతోపీలు వచ్చి వేసేద్దాం అన్నాడు. దావీదు ఐతోపీలను బాగా నమ్మాడు. నమ్మిన వాడే మోసం చేశాడు. ఎందుకంటే కొడుకు మాట విని కొడుకు సపోర్ట్ అయిపోయి అందరు కలిసి కొంతమందిని తీసుకుని ఏంటి వేసేద్దామని వచ్చారు, కానీ వేయలేకపోయారు. స్తోత్రం. దావీదు భయముతో భక్తితో ఉన్నాడు. అందుకే ఆయన చుట్టూ దూతల్ని దేవుడు కాపులుగుంటాడు. దేవుని అంటే దావీదు చుట్టూ ఉన్నారు చాలామంది మిలిటరీ, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎవరు కాపాడారు? దేవుని దూత. మనకు కూడా అంతే. స్తోత్రం. వీళ్ళున్నారు, వాళ్ళున్నారంటే వాళ్ళతో ఒట్టిదే. ఎవరు కాపాడాలి? ఆయన దూత. స్తోత్రం. ఆయన భయము భక్తి కలిగి నువ్వు జీవించగలిగితే ఈ 34వ కీర్తనలో ఇక చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యకరంగాను అద్భుతకరంగాను నిన్ను నన్ను నడిపించగలడు. ప్రార్థన ఆలకించి శ్రమలన్నిట్లో నుంచి రక్షిస్తాడు. ఏమండి, విడిపిస్తాడు, ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, అన్ని విధమైన మేలుతో నింపుతాడు. స్తోత్రం. అందుకే దీనత్వం కలిగి తగ్గించుకొని నిన్ను నీవు దైవ సన్నిధానంలో మోకాలించి ప్రార్థించి ఏడవగలిగితే, కన్నీళ్ళు కార్చగలిగితే నీ ప్రార్థనకు దేవుడు జవాబు రాత్రి ఇచ్చునుగాక. ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించి మీ కుటుంబాల్ని కట్టునుగాక. ఆమేన్. ఆమేన్.